నెల్లూరు జిల్లా వాసుల కాశీ యాత్ర విషాదంగా మారింది. ఔరంగాబాద్ వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆత్మకూరు, సంగం, దుత్తలూరు మండలాలకు చెందిన వ్యక్తులు ఈ నెల 1వ తేదీన పుణ్యక్షేత్రాలకు యాత్రకు బయలుదేరారు. మృతుల్లో 2 సంగం, ఒక మహిళ ఆత్మకూరుకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు. నెల్లూరు జిల్లా వాసుల కాశీ యాత్ర విషాదంగా మారింది. ఔరంగాబాద్ వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. ఏ విధంగా ఆ బస్సు అంతా ధ్వంసమైందో క్లియర్ గా తెలుస్తుంది. ఆ బస్సు ముందు భాగం అంతా నుజ్జు అయిన సందర్భం మనం చూస్తున్నాము. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆత్మకూరు, సంగం, దుత్తలూరు మండలాలకు చెందిన వ్యక్తులు ఈ నెల 1వ తేదీ పుణ్యక్షేత్రాలకు యాత్రకు బయలుదేరారు. మృతుల్లో 2 సంగం, ఒక మహిళ ఆత్మకూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాగర్, ఔరంగాబాద్ లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఎగ్జాక్ట్లీ ఏ టైంకి ప్రమాదం జరిగింది? 40 మంది యాత్రికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా తెలిసింది. ఎవరెవరికి ఎంతవరకు సీరియస్ గా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన విహారయాత్రకు అంటే పుణ్యక్షేత్రాలకు బయలుదేరిన వారికి రోడ్డు ప్రమాదం ఒక శాపంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం సుమారు 43 మంది వరకు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ వద్ద ఒక లారీ ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ఇది రాత్రి తెల్లవారుజామున జరిగినట్టు తెలుస్తుంది. ఈ బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వివరాలు కూడా పూర్తిగా తెలియనప్పటికీ ఈ బస్సు ఆర్గనైజింగ్ అంటే ఇది ఒక పుణ్యక్షేత్రాలకు సంబంధించి కొన్ని రోజుల పాటు టూర్ ప్యాకేజ్ గా తీసుకున్న ఈ బస్సును నడిపిస్తున్న వెంకటేశ్వర అనే వ్యక్తి, అలాగే మరొక వంట మనిషి, ఈమె కొవ్వూరుకు సంబంధించిన వ్యక్తిగా కొంత తెలుస్తుంది. మరొక యాత్రికురాలు. ఈ ముగ్గురు కూడా అధికారికంగా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. మనకు తెలిసిన సమాచారం మేరకు ఈ ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ బస్సులో ప్రయాణిస్తున్న 43 మంది కూడా ఆత్మకూరు మండలం, దుత్తలూరు మండలం, సంగం మండలం, ఈ 3 మండలాలకు సంబంధించిన యాత్రికులుగా తెలుస్తుంది. ఈ 3 మండలాలు కూడా ఈ 3 మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వారుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే ఆత్మకూరుకు సంబంధించి బట్టేపాడు ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు అంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అలాగే దుత్తలూరు మండలానికి చెందిన రాచవారిపల్లె నుండి 8 మంది యాత్రికులు ఈ బస్సులో ఉన్నారు. అలాగే సంగం మండలానికి సంబంధించిన మరికొంతమంది. వీరంతా కూడా ఈ నెల 1వ తేదీ పుణ్యక్షేత్రాల సందర్శనకు నెల్లూరు నుండి బయలుదేరారు, నెల్లూరు జిల్లా నుండి. సో వీరంతా బయలుదేరి ఇప్పటికే 7 రోజులుగా 6 రోజుల నుంచి 7 రోజుల వరకు పలు పుణ్యక్షేత్రాలు తిరిగారు. నిన్న కూడా బీహార్ రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలు సందర్శించిన అనంతరం వారు అక్కడి నుంచి వారణాసి, కాశీకి బయలుదేరారు. కాశీకి బయలుదేరిన సమయంలో వీళ్ళని ఆ లారీ మృత్యు రూపంలో ఢీకొట్టిందని చెప్పవచ్చు. ఈ ఢీకొట్టిన ఘటనలో స్పాట్ లోనే ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురు వివరాలు కూడా పూర్తిగా అధికారికంగా ధృవీకరించవలసింది. మనకు తెలిసిన సమాచారం మేరకు ఆ పేర్లు చెప్పాము. సో మొత్తం మీద మరో 15 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన పూర్తి వివరాలు కూడా ఇప్పటికే జిల్లా మంత్రి ఆనం రామనారాయణ నియోజకవర్గం కాబట్టి ఆత్మకూరు ఆయన కూడా అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించిన ప్రత్యేక ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నారు. చనిపోయిన వివరాలు అక్కడ స్థానికంగా ఉన్న మంత్రులు కావచ్చు, అధికారులతో కూడా ఇప్పటికే అంటే చనిపోయిన వారిని తీసుకురావడానికి కానీ లేదంటే అక్కడ క్షతగాతులైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు నెల్లూరు జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, పూర్తిగా కూడా ఇప్పటికే వారికి టచ్ లోకి వెళ్ళినట్టుంది. పూర్తి వివరాలు, పూర్తి అప్డేట్స్ కూడా త్వరలోనే పూర్తిగా తెలియాల్సింది మనకు అధికారికంగా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.